ప్రతి వర్షాకాలంలో ప్రతి ఒక్కడికి ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది బజ్జీ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి వేసవి కాలంలో ఎప్పుడైతే కూల్ కూల్ తినాలనిపిస్తో పరిస్థితి వర్షాకాలంలో హాట్‌గా తినాలనిపిస్తది. హాట్‌గా తినాలనిపించే దాంట్లో మనకి చాలా ఇష్టమైనది, ప్రతి వారు నచ్చేది, ప్రతి వారికి అద్దిరిపోయేలా తినిపోవాలనిపించి నోట్లో నీళ్ళు ఊరిపోయేలాగా ఉండేది ఏమైనా ఉంది అనంటే అది కేవలం మిర్చి బజ్జీ మాత్రమే. ఆ మిర్చి బజ్జీని మనోడు ఏసే స్టైల్ చూస్తే అసలు ఆ స్టైల్ చాలా బాగుంది. మనోడు ఒక నిమిషంలోనే కళాయి నింపేశాడు. అంత స్పీడ్‌గా వేయటం కూడా ఒక కళ. నిజంగా వంట కూడా ఒక కళ. బయట వర్షం పడతా ఉంది. వర్షం మాత్రం చాలా కూల్‌గా ఉంది. వెదర్ కూల్‌గా ఉంది. కళాయి హాట్‌గా కళాయిలో బజ్జీలున్నాయి. మనోడు చాలా స్పీడ్‌గా వేసేస్తా ఉన్నాడు. అలా కోసి అలా ఏసేస్తున్నాడు అంతే. ఇంక దాంట్లో ఏ మసాలా కూడా తగిలించలేదు. నిజంగా వంట అనేది ఒక ఆర్ట్ అనుకోవాల్సిందే. ఎందుకంటే వంట చేయడం కూడా ఒక కళే. చాలామంది ఏది ఇష్టమైతే అది చేసుకొని అలా తినేస్తారు. కానీ వంట రాని వాళ్ళ పరిస్థితి చెప్తే చాలా బాధ అనిపిస్తుంది పాపం. ఎందుకంటే ఏది తినాలనుకున్నా ఇతర వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే. కానీ వంట నేర్చుకున్నవాడు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏది కావాలితే అది పూట లేట్ అయిపోయినప్పటికీ అది ఏ రేంజ్‌లో కావాలో ఆ రేంజ్‌లో తీసేసుకొని తినేయొచ్చు. వంట అనేది కూడా ఒక కళ. అది కూడా చాలామంది ఇప్పుడు అది ప్రొఫెషనల్ అయిపోయింది. వంట కూడా పెద్ద పెద్ద క్లాసులు వచ్చేసినాయి. వంట చేస్తే ఒకప్పుడు చాలా చీప్‌గా చూసేవారు కానీ ఇప్పుడు వంట అంటేనే పెద్ద అదొక థియరీలాగా అదొక సబ్జెక్ట్ అయిపోయింది స్టడీలో కూడా. కాబట్టి చదువుకునేవాడు వంటల గురించి కూడా చదువుకొని పెద్ద చెఫ్ అవుతున్నారు, కుక్ అవుతున్నారు, వీళ్ళంతా కూడా అవుతున్నారు. కాబట్టి వంట చేయడం కూడా ఒక కళ అని చెప్పాలి. కాబట్టి మనోడు మాత్రం బజ్జీలు వేయటం అయిపోయింది. ఇంకా పార్సిల్ కడతానే ఉన్నాడు. లైన్లు మాత్రం క్రూ కడతా ఉన్నాయి. ఇది మేము తీసుకున్నాం. ఇంకా ఈ మా బజ్జీలు 20 రూపీస్ తీసుకున్నాం. 3 ఇచ్చాడు 10కి. కానీ ఇంకా లైన్ మీద మాత్రం చాలామంది ఉన్నారు. అలాగ వస్తూనే ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ వర్షాకాలంలో బజ్జీ తినడం అనేది చాలా సంతోషాన్నిస్తుంది. అదొక మజాలాగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా లైన్ కట్టేసి ఆ పోయేవారు కూడా ఆగుతున్నారు. ఎందుకంటే వర్షం పడతా ఉంది. ఇంకా బజ్జీలు తినాలనిపించి అందరూ కనిపిస్తూ ఉంది. ఓకే, వీళ్ళంతా కూడా క్యూ కట్టేశారు. వీళ్ళంతా బజ్జీల కోసమే. కేవలం మనోడు వేసాడు, అవన్నీ కూడా అయిపోయాయి మొత్తం. ఇంత చల్లటి వాతావరణంలో వర్షం పడతా ఉన్నప్పుడు బజ్జీలు మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ పెట్టండి. బజ్జీలు మీరు ఎప్పుడైనా బజ్జీలు ఎక్కడ టేస్ట్‌గా ఉంటాయో చూసి పెట్టండి. ఇదైతే బల్లెపల్లి దగ్గర సెంటర్. బల్లెపల్లి దగ్గర ఉంది. ఖమ్మం బల్లెపల్లి దగ్గర. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్.